ఒక్క డైరెక్టర్ హాలీవుడ్ రూల్స్ని బ్రేక్ చేశాడు. ఆడియన్స్ బ్రెయిన్తో గేమ్ ఆడాడు. టైంని వెపన్గా మార్చాడు. సినిమాని ఒక ఎక్స్పీరియన్స్గా మార్చేశాడు. ఆ డైరెక్టర్ పేరు క్రిస్టఫర్ నోలన్. 1970 లండన్. చిన్నప్పటి నుంచే నోలన్కి సినిమాలంటే పిచ్చి. ఇతర పిల్లలు బయట గేమ్స్ ఆడుతుంటే అతను మాత్రం తన ఇమాజినేషన్లో కొత్త ప్రపంచాలు క్రియేట్ చేసేవాడు. 7 years వయసులోనే తన ఫాదర్ కెమెరా తీసుకుని టాయ్ ఫిగర్స్తో చిన్న చిన్న ఫిల్మ్స్ షూట్ చేసేవాడు. అప్పుడు ఎవరికీ తెలియదు ఆ చిన్న బాలుడు ఫ్యూచర్లో హాలీవుడ్ని రీడిఫైన్ చేస్తాడని. లైఫ్ అతనికి ఈజీ కాదు. ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు, బిగ్ కనెక్షన్స్ లేవు, గాడ్ ఫాదర్స్ లేరు. కానీ ఒకటి మాత్రం ఉంది, స్టోరీ టెల్లింగ్ మీద డేంజరస్ అబ్సెషన్. యూనివర్సిటీ డేస్లో అతను ఇంగ్లీష్ లిటరేచర్ చదివాడు. ఎందుకంటే అతనికి సినిమా మాత్రమే కాదు, స్టోరీస్ అంటే కూడా అంతే ప్రేమ. పగలు స్టడీస్, రాత్రిళ్ళు స్క్రిప్ట్స్. మనీ లేదు, సపోర్ట్ లేదు, కానీ డ్రీమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. 1998 కేవలం $6,000 బడ్జెట్తో ఫ్రెండ్స్, హ్యాండ్ హెల్డ్ కెమెరా, వీకెండ్ షూటింగ్, ఆల్మోస్ట్ నథింగ్తోనే అతను ఫాలోయింగ్ అనే సినిమా తీశాడు. చిన్న సినిమా, కానీ హాలీవుడ్కి అది మ్యాసివ్ సిగ్నల్ అయింది. సడన్లీ అందరూ ఒక్కటే అడిగారు, హూ ఇస్ దిస్ గాయ్? అక్కడి నుంచి వచ్చింది అతని జీవితాన్ని మార్చేసిన సినిమా మెమెంటో. సాధారణ డైరెక్టర్ స్టోరీస్ని స్ట్రైట్గా చెప్తారు, కానీ నోలన్ టైంనే బ్రేక్ చేశాడు. స్టోరీ రివర్స్లో నడిచింది. ఆడియన్స్ మొదట కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ అదే కన్ఫ్యూషన్కి అడిక్టెడ్ కూడా అయ్యారు. థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా ఈ సినిమా ఇంకోసారి చూడాలి అనుకున్నారు. అప్పుడే ప్రపంచం అర్థం చేసుకుంది, నోలన్ సినిమాలు తీయడు, పజిల్స్ క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత ఆయన్ని ఆపటం ఎవరి వల్ల కాలేదు. బ్యాట్మ్యాన్ బిగిన్స్, ద డార్క్ నైట్. సూపర్ హీరో మూవీస్ అంటే చైల్డిష్ అనుకునే ప్రపంచానికి బ్యాట్మ్యాన్ కూడా డార్క్, రియలిస్టిక్, లెజెండరీగా ఉండొచ్చని చూపించాడు. ఆ తర్వాత వచ్చింది ద డార్క్ నైట్. ఎస్పెషల్లీ హీత్ లెడ్జర్ జోకర్గా. కేయాస్కి రూపం ఉంటే అది జోకర్ లాగే ఉండేది. ఆ సినిమా ఒక సూపర్ హీరో ఫిలిం మాత్రమే కాదు, సినిమా హిస్టరీ అయిపోయింది. కానీ నోలన్కి మనీ ఇంపార్టెంట్ కాదు, అతనికి ఇంపాసిబుల్ ఐడియాస్ అంటే ఇష్టం. 2010 ఇన్సెప్షన్. డ్రీమ్లో ఇంకో డ్రీమ్, దానిలో ఇంకో డ్రీమ్. ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏది రియాలిటీ అని ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ స్పిన్నింగ్ టాప్ సీన్. ఇప్పటికీ ఇంటర్నెట్లో డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి. అదే నోలన్ మ్యాజిక్. ఆ తర్వాత వచ్చింది ఇంటర్స్టెల్లర్. స్పేస్ గురించి సినిమా అనిపిస్తుంది, కానీ అసలు అది లవ్, టైం, సాక్రిఫైస్ గురించి కథ. మర్ఫ్ సీన్స్, డాకింగ్ సీన్, కార్న్ఫీల్డ్ విజువల్స్. అవి విజువల్స్ మాత్రమే కాదు, ప్యూర్ ఎమోషన్. సైన్స్కి సోల్ యాడ్ చేసిన డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్. మోస్ట్ డైరెక్టర్స్ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తారు, కానీ నోలన్ మాత్రం రియల్ ఎక్స్ప్లోషన్స్, రియల్ సెట్స్, రియల్ ఫిలిం మేకింగ్ని ఇష్టపడతాడు. రియల్ ప్లేన్ క్రాష్ చేశాడు, రొటేటింగ్ హాల్వేస్ బిల్డ్ చేశాడు, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత వచ్చింది ఓపెన్హైమర్. అటామిక్ బాంబ్ క్రియేటర్ స్టోరీని కూడా నోలన్ ఒక సైకలాజికల్ వార్లా చూపించాడు. టెన్షన్, సైలెన్స్, ఫియర్, ప్రతి ఫ్రేమ్ కూడా అలైవ్గా అనిపించింది. ఫైనలీ ఆస్కార్స్. ఏళ్ల తరబడి హార్డ్ వర్క్, క్రిటిసిజం, ఎక్స్పెరిమెంట్స్, చివరికి అన్నీ పే ఆఫ్ అయ్యాయి. క్రిస్టఫర్ నోలన్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలిచాడు. ఆ మొమెంట్ చూసి ప్రపంచం మొత్తం సినిమా లవర్స్కి ఆ విజయం పర్సనల్గా అనిపించింది. నోలన్ ఒక విషయం ప్రూవ్ చేశాడు, ట్రెండ్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నీ విజన్ పవర్ఫుల్గా ఉంటే ప్రపంచమే నిన్ను ఫాలో అవుతుంది. ఒక చిన్న కెమెరాతో మొదలైన ప్రయాణం మోడర్న్ సినిమాని మార్చేసే రెవల్యూషన్గా మారింది. అండ్ నౌ ప్రపంచం మళ్ళీ ఎదురు చూస్తోంది అతని నెక్స్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం. ది ఆడిసీ. గాడ్స్, మాన్స్టర్స్, వార్, సర్వైవల్. ఒక మనిషి ఇంపాసిబుల్ జర్నీ స్టోరీ. కానీ క్రిస్టఫర్ నోలన్ చేతిలో పడితే అది జస్ట్ మూవీగా ఉండదు, ఒక సినిమాటిక్ ఈవెంట్గా మారిపోతుంది. ఇప్పటికే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మ్యాసివ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ స్టోరీ టెల్లింగ్, గూస్ బంప్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంటర్స్టెల్లార్ మనల్ని ఇమోషనల్ చేస్తే, ఇన్సెప్షన్ మన బ్రెయిన్తో గేమ్ ఆడితే, ఓపెన్హైమర్ ప్రపంచాన్ని షాక్ చేస్తే, ఇమాజిన్ ది ఆడిసీతో నోలన్ ఇంకేం చేయబోతున్నాడో. మేబీ మరోసారి సినిమాని రీడిఫైన్ చేయబోతున్నాడు.
Whenever we hear ticking clocks, mind-bending stories or impossible cinematic moments, మనకి గుర్తొచ్చే పేరు ఒక్కటే, క్రిస్టఫర్ నోలన్. సినిమాని చూడటం ఒక ఎక్స్పీరియన్స్, కానీ నోలన్ సినిమాని ఫీల్ అవ్వడం ఒక ఇమోషన్. మీకు ఫేవరెట్ నోలన్ మూవీ ఏంటి? ది ఆడిసీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బికాస్ దిస్ ఈజ్ ప్యారలల్ స్టోరీస్.